హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే నేను ఊరు పేరు భైరవ్ కొనే సినిమా చూడడం జరిగింది. దాంట్లో సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ బసవలింగ క్యారెక్టర్ లో అయితే చింపేశారు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు తెలిసిందే మన సందీప్ కిషన్ ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ చేస్తాడని. లాస్ట్ టైం మైకిల్ చాలా బాగుండే ఫిలిం, చాలా మందికి ఎక్కలేదని అన్నారు, బట్ దాన్ని క్లియర్ గా చూస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే టైగర్ తర్వాత మనకి విఏ ఆనంద్ గారి మధ్యలో వచ్చిన సినిమా ఇది. సో సందీప్ కిషన్ గారు విఏ ఆనంద్ గారు కాంబినేషన్ లో టైగర్ తర్వాత ఈ సినిమా రావడం చాలా అంటే చాలా ప్రీషియస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఎలివేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చే డైలాగ్స్ కానీ బీజిఎం అయితే అసలు బీజిఎం కి చెప్పనక్కర్లేదు, ఇచ్చి పడేసిండ్రు ఏదో కాడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వర్ష అసలు ముద్దుగుమ్మ ఆ సాంగ్ ఉంటది కదా, నా వల్ల కాదే బొమ్మ, ఆ సాంగ్ లో అసలు పర్ఫెక్ట్ సింక్ లో ఉంది మనకి. ఆ హీరోయిన్ సాంగ్ కి ఆమె పేరుకి ఆమె బొమ్మ లెక్కనే కనిపించింది. అండ్ ఎక్కడైతే నాకు డిసప్పాయింట్ అనిపించిందంటే స్టార్టింగ్ కనిపించిన వర్ష ఎందుకు ఎండింగ్ లో కనిపించింది, మధ్యలో ఏం చేశారు వర్షాన్ని ఎందుకు తీసుకెళ్లారో అది నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కావ్య తాపర్, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్థం కాదు, ఎక్స్ట్రా హీరోయిన్ లా అనిపించింది. చాలా మంది అనుకుంటున్నారు ఎక్కడ పోతావు చిన్నవాడాలో ఉన్నట్టు ఉంది అని చెప్పి, అస్సలు కాదు. దానికి దీనికి సింక్ లెస్, అసలు ఎక్కడ కూడా సింక్ అవ్వలేదు. ఆ సినిమా స్టోరీ వేరే ఉంది, ఈ సినిమా స్టోరీ వేరే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడైతే ఎలివేషన్స్ ఇచ్చారో అదైతే అద్దరు కొట్టేశారు. నెక్స్ట్ నాకు ఇంకొకటి లాజిక్ లెస్ అనిపించింది. మన ఏదైతే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్, ఆయన ముసలాయనగా చచ్చిపోయిందంటే ఆయన వయసైనాక చచ్చిపోయిందంట. అసలు ఏమైనా సింక్ లో ఉందా, అస్సలు ఏమైనా అర్థం ఉందా? అంటే చచ్చిపోయిన వయసులో ఉన్న వాళ్ళు ఎప్పటికీ వయసులోనే ఉంటారా, ముసలాళ్ళు గారా? ఆ డౌట్ నాకైతే చాలా బాగా అనిపించింది. వైవా హర్ష గారి కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. మన వైవా హర్ష అండ్ వెన్నెల కిషోర్ ఇద్దరు కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ అయితే ఇరగా తీసేశారు. అంటే స్టోరీ కూడా కొత్తగా అనిపించింది. అండ్ ఫస్ట్ మనకి ఒక దొంగ కాన్సెప్ట్ తోటి సందీప్ కిషన్ గారు కనిపిస్తారు. ఆ దొంగ క్యారెక్టర్ లో కూడా దొంగతనం కూడా ఇంత విచిత్రంగా చేయవచ్చా అని చెప్పి. అండ్ ఏదైతే మనకి లేడీ క్యారెక్టర్ ఉందో వర్ష క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనిపించింది. ఫైట్ సీన్ లో ఆమె ఫైట్ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ దీంట్లో ప్లేసెస్ ఇన్ని చూసుకున్నా కానీ మైనస్లు కూడా అంతే ఉన్నాయి. సింక్ లెస్ సాంగ్స్, ఎక్కడ కూడా సింక్ అయినట్టు అనిపిస్తలేదు. సాంగ్స్ కి సిచ్యువేషన్స్ కి తగ్గట్టు సాంగ్ రాలేదు. అండ్ అదే కాకుండా కొన్ని అసలు వాటికి లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా మన సందీప్ కిషన్ గారికి హైప్ ఇచ్చారు కానీ హీరోయిన్స్ కి హైప్ ఇవ్వలేదు. అసలు ఎందుకు ఇలా తీసారో అర్థం కాలేదు. ఇది తీసిన విఐ ఆనంద్ గారు ఒక ఫ్యాంటసీ అని అనేసి ఏదో వరల్డ్ చూపిద్దామని, మ్యాజిక్ వరల్డ్ చూపిద్దామని క్రియేట్ చేశారు, కానీ అక్కడ మ్యాజిక్ కనిపించలేదు. సో నాకైతే ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.